హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చిందండి సర్వర్స్. ఒక వెబ్సైట్ మనం ఎంటర్ చేయగానే వెబ్సైట్ దుమ్దాం వస్తుంది. ఇప్పుడు అమెజాన్ అని మనం టైప్ చేయగానే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్? దీనికి కావాల్సిన బ్యాక్ ఎండ్ ఏంటి? ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను డొమైన్ ఎలా పర్చేజ్ చేయాలని. ఒక డొమైన్ తీసుకున్నప్పుడు సింపుల్ ప్రీమియం ఎలా ఉందో నేను చెప్పాను. అలాగే ఒక హోస్టింగ్, ఒక వెబ్సైట్ మనము స్టోరేజ్ కావడానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీకు వచ్చి ఫస్ట్ స్టోరేజ్ స్పేస్, హార్డ్ డిస్క్, ర్యామ్, ప్రాసెసర్, లెవెల్ ఆఫ్ చిప్స్, అఫీషియల్ ఈమెయిల్స్ అండ్ మంత్లీ పర్చేస్, ఇయర్లీ పర్చేస్. దీంట్లో మీకు రెండు టైప్ ఆఫ్ ఓఎస్ ఉంటాయండి, లైనెక్స్ అండ్ విండోస్. ఇప్పుడు ఇలా మీరు కంప్యూటర్ వస్తే నేను ఒక వెబ్సైట్ తీసుకుంటాను, మైల్స్ వెబ్. దీంట్లో సెవెరల్ టైప్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. మీకు దాని వైజ్ గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ప్రతి వెబ్సైట్ కి సపరేట్ లాగిన్ కావాలంటే దాన్ని రీసెలర్ హోస్టింగ్ అంటారు. ఏ హోస్టింగ్ అయినా కానీ మీరు ఎన్ని వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు, ఎంత జీబీ డాటా వస్తుంది, అన్ని ఇక్కడ ఉంటాయి. సో నాకు మోర్ దెన్ 100 కావాలి, మోర్ దెన్ 200 కావాలి అనేది మీ ఇష్టం అది. సో ప్రతి ఆప్షన్ వచ్చి మనకు ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ మనం చూసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఇవి ఆప్షన్స్. ఈ హోస్టింగ్ లో మనకు షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది, రీసెలర్ హోస్టింగ్ ఉంటుంది, వర్డ్ ప్రెస్, డెడికేటెడ్ అండ్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏదైనా హోస్టింగ్ ఉండొచ్చు. దీంట్లో ఎక్కువ వరకు యూజ్ చేసేది షేర్డ్ అండ్ రీసెలర్. దానికి సంబంధించిన ఓఎస్ వచ్చి లైనెక్స్ అండ్ విండోస్. మన మొబైల్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ ఎలా ఉంటుందో మన హోస్టింగ్ లో కూడా లైనెక్స్ అండ్ విండోస్ ఉంటుంది. దానిలో విండోస్ లో మనకు ఆప్షన్ ఏంటంటే ఇంకో మెథడ్ ఏంటంటే వర్డ్ ప్రెస్, ప్లగ్ అండ్ ప్లే వెబ్సైట్. దీనికి ఏ ఎస్టిఎం ఏదో వస్తుంది, ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ థీమ్ ఇంప్లిమెంట్ చేసుకొని వెబ్సైట్ చేసుకోవడానికి. ఎవరైతే బేసిక్ మనకు ఒక నాలెడ్జ్ తోని ఒక నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నేర్చుకునేది వర్డ్ ప్రెస్. అలానే బేసిక్ కాదండి, దీంట్లో తండాలు చాలా ఉంటాయి. వర్డ్ ప్రెస్ అనేది వర్డ్ ప్రెస్ అనేది సింపుల్ గా ఈజీ వెబ్సైట్ కాదు. ప్రతి వెబ్సైట్ మనం అర్థం చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. అది మెయిన్ గా మనకు కావాల్సిన టర్మినాలజీ. సో ఆ విధంగా ఏ హోస్టింగ్ ఎలా పర్చేజ్ చేయాలి, దేంట్లో ఎంత ఉంటది. ఇప్పుడు మీరు ఒక బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేశాను అనుకోండి, దానికి యూజ్ చేసే షేర్ హోస్టింగ్. దానికి చూడండి ఇక్కడ 50 వెబ్సైట్స్, 100 జీబీ. అయితే దీనికి ఉన్న బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ 50 వెబ్సైట్ ఒకే లాగిన్, ఒకే పాస్వర్డ్ తో మనం లాగిన్ అవుతాం. అదొక్కటే దీనికి ఉన్న డ్రాబ్యాక్. ఎవ్రీథింగ్ కంఫర్ట్ వెబ్ హోస్టింగ్ లో. దానికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటిది? ఒకే లాగిన్, ఒకే పాస్వర్డ్. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే షేర్డ్ హోస్టింగ్. ఇప్పుడు షేర్డ్ హోస్టింగ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు సిపి ఒకటే ఉంది, లాగిన్ అయిన పాస్వర్డ్ ఒకటే ఉంటుంది. ఎక్కడ లాగిన్ కావాలన్నా ఒకటే లాగిన్ అయిన పాస్వర్డ్, ఎందుకంటే సిపి ఒకటే ఉంటుంది. కానీ స్క్రీన్స్ మనకు 3 ఉన్నాయి. ఇప్పుడు 3 స్క్రీన్స్ కి ఒకటే సిపియు అంటే ఏంది? ఒక్క లాగిన్ అయిన పాస్వర్డ్ తోని మనకు 3 వెబ్సైట్ ఓపెన్ అవుతాయి. అంటే ఇది కొంచెం సెక్యూర్ పరంగా చాలా కేర్ఫుల్ ఉండాలి. అదే వచ్చి మనకు రీసేలర్ హోస్టింగ్. రీసేలర్ హోస్టింగ్ వచ్చి ప్రతి దానికి సపరేట్ లాగిన్ అండ్ పాస్వర్డ్. అంటే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే మన క్లయింట్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే సపరేట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రీసేలర్ హోస్టింగ్ ఉంటుంది. హోస్టింగ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది షేర్డ్ అండ్ రీసేలర్ హోస్టింగ్. ఇట్లా చాలా హోస్టింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు హోస్టింగ్ మీరు ఏ హోస్టింగ్ తీసుకున్నా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎక్కడే గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ హోస్టింగ్ తీసుకుంటున్నాం, ఏ ప్రైస్ లో తీసుకుంటున్నాం, ఏ ప్లాన్ లో మనం తీసుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 వెబ్సైట్ 20 జీబీ, 50 వెబ్సైట్ 50 జీబీ, 100 వెబ్సైట్ 100 జీబీ. సో ఇదంతా కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ మెయిన్ గా మనం హోస్టింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇచ్చే ఓఎస్, సెకండ్ మన స్టోరేజ్ స్పేస్. మనకు మొబైల్లో ర్యామ్ స్టోరేజ్ ఎలా ఉంటుందో మన హోస్టింగ్ లో కూడా ర్యామ్ అనేది స్టోరేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనము హోస్టింగ్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ బెస్ట్ ప్యాకేజ్ ఉందో అక్కడ మనము హోస్టింగ్ అనేది పర్చేజ్ చేస్తాం. ఇది 2 టైప్స్ ఉంటాయి, రీసెలర్ అండ్ షేర్డ్ హోస్టింగ్. దీనిలో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైతే మీకు మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే రీసెలర్ షేర్డ్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ ఒకసారి రీసెలర్కి వస్తే మీకు ఇక్కడ సపరేట్ డబ్ల్యూహెచ్ఎం అని సిప్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి ప్రతి వెబ్సైట్ సపరేట్ లాగిన్ అండ్ పాస్వర్డ్. ఎక్కడైతే సి ప్యానల్ ప్లస్ డబ్ల్యూహెచ్ఎం ఉందంటే అంటే వెబ్ హోస్టింగ్ మేనేజర్. ఎక్కడైతే వెబ్ హోస్టింగ్ మేనేజర్ ఉందో అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూపిస్తాం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఎం ఓపెన్ చేస్తే వాట్ వీఆర్ లాగిన్ హియర్.
లాగిన్లో చూసుకుంటే ఎక్కడైతే మనకు లాగిన్ ఉంటుందో ఆ లాగిన్ బట్టి మనకు లీస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ మనకు హోస్ట్ అయి ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ వెబ్సైట్స్ మనకు హోస్ట్ అయినాయి. అంటే దీనికి ప్రతి దానికి సపరేట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్నే మనము రీసేలర్ హోస్టింగ్ అంటాం. ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెబ్సైట్ హోస్టింగ్ అండ్ స్పేస్ అండ్ ర్యామ్. ర్యామ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇవన్నీ ర్యామ్స్ అన్నట్టు. అదే మీరు క్లౌడ్కి వెళ్తే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిపియు వైజ్గా ఇలా ఉండొచ్చు చూడండి. 2 CPU, 8 GB RAM, 100 GB స్పేస్, 16 GB RAM, 200 GB స్పేస్, ఇక్కడ 32 GB RAM అండ్ 5 TB బ్యాండ్విడ్త్, 480 GB హార్డ్ డిస్క్. దీంట్లో కాస్ట్ డిఫరెంట్ ఉంటాయి. మీరు క్లౌడ్ కానీ మీరు హైయెస్ట్ వెళ్తే ప్రైస్ లిటిల్ బిట్ హై ఉంటుంది. ఇది దెన్ మీకు ఇయర్ ల్యాక్స్ పడతాయి అమౌంట్. సో అందుకోసమే యాజ్ అ బిగినర్ ఎవరైనా కానీ వెబ్ హోస్టింగ్ కానీ రీసేల్ హోస్టింగ్ కొత్త చెప్పాలంటే సి ప్యానల్ హోస్టింగ్ ప్రతి వాటికి సపరేట్ సి ప్యానల్ హోస్టింగ్ కావాలంటే తీసుకోవచ్చు. 1 వెబ్సైట్, 25 వెబ్సైట్, 50 వెబ్సైట్. దీంట్లో డబ్ల్యూహెచ్ఎం ఉండదండి. ఒకే సి ప్యానల్లో మీరు 50 వెబ్సైట్ హోస్ట్ చేసుకోవాలి. ఎంత జీబీ వస్తుంది? 100 GB. ఒకే హోస్టింగ్ లో 100 వెబ్సైట్స్ ఉన్నాయి ఒకటే కంట్రోల్ ప్యానల్లో. సో దాని ఏమంటారు? ఎంత జీబీ ఉంది? 150 GB ఉంది. సో ఇక్కడ ఏంటంటే సపరేట్ లాగిన్ పాస్వర్డ్ ఉండదండి. ఒకే సి ప్యానల్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మీకు సపరేట్ లాగిన్ పాస్వర్డ్ కావాలంటే దట్ ఈస్ నేమ్ కాల్ రీసేలర్ హోస్టింగ్. సో ఇలా మనం పర్చేస్ చేసుకుంటే మన ప్రతి వెబ్సైట్ కి సపరేట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. సార్ నాకు ఓన్లీ నాకే 5 వెబ్సైట్లు అంటే గో ఫర్ రీసేలర్ హోస్టింగ్ ఆర్ సి ప్యానల్ హోస్టింగ్. మనం ప్రతి టెర్మినాలజీ లో హోస్టింగ్ అనేది డిఫరెంట్ గా మారిపోతుంది. సో ఆ విధంగా మనము హోస్టింగ్ పర్చేస్ చేసుకోవచ్చు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోస్టింగ్ లో మనం చూసుకోవాల్సింది మనకు ఎంత స్టోరేజ్ అనేది స్పేస్ వస్తుంది. అది ఇక్కడ కంపల్సరీ మనం చూసుకోవాలి. ఈ విధంగా చూసుకునేదే మనము వెబ్సైట్ ని కంప్లీట్ గా స్టోరేజ్ తోటి ఇట్లా బిల్డ్ చేసుకోవచ్చు. వితౌట్ హోస్టింగ్ మనం ఎలాంటి వెబ్సైట్ మనము బిల్డ్ చేయలేము. సో ఇలాంటి హోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మా ఛానల్ విజిట్ అవ్వండి. మీకు ఎలాంటి హోస్టింగ్ కావాలన్నా నా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను కంప్లీట్గా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.